వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పుట్టినరోజు వేడుకలు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో డీలర్లు అందజేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటామన్న భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్. విద్యతోనే సమాజంలో అసమానతలను తగ్గించే అవకాశం ఉందన్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య. సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామంలో ఇసుక సూరులు. పగలు రాత్రి తేడా లేకుండా దర్జాగా ఇసుక దందా. జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్. హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్ని ప్రారంభించిన డాక్టర్ అలుకా ప్రేమ్ కుమార్. జూన్ 1న జరగబోయే శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదినం సందర్భంగా వేముల వాలీబాల్, కబడ్డీ మరియు క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కటింగ్ వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి నెంబర్ చిరుమరి కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైపెల్లి స్కైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, జిల్లా జనరల్ సెక్రటరీ చెలుకూరి బాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిమర్రి నరసింహారావు, ఆవుల బక్కారెడ్డి, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అంబట్టి సోమయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, బసవయ్య, బాలునాయక్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఇంజమూరి లలిత, దేశీడి శేఖర్ రెడ్డి, పోలగాని వెంకటేష్, చల్ల వెంకన్న, జానీపాషా, మొరుగు శ్రీనివాస్, చాందుపాషా, కంచుగట్ల లింగయ్య యాదవ్, కొమ్మన నాగలక్ష్మి, బొంగరాల కిరణ్, కుర్ర వెంకన్న, అబ్దుల్లా, శ్రీనివాస్, అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अरे हनुमा
మొత్తం కావాలి మొత్తం కావాలి ఏం కారా ఏది నవ్వు స్మైల్ అరే వచ్చిందారా మళ్ళీ ఒకసారి కొట్ట ఓకే నెక్స్ట్ టైం రాణిపాలెం ఓకే ఈయన నాకు సాక్షి ఈ అనుకున్నా ఇంకొక సాక్షి మాది సాక్షి నేను రాజశేఖర రెడ్డి శిష్యుని ఆయన ఫాదర్ టికెట్ ఇప్పుడు మ్యాటర్ చూడండి సరే శేఖరణ చూడండి సరే అయిపోయింది మళ్ళీ చూడొచ్చు అన్న కొంచెం జరగన్నా చూడొచ్చు రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయొద్దని, పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోనే పాలగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దని, పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాల విషయంలో డీలర్లపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే కంపసాగర్ లాంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో తనిఖీ చేయించుకోవాలన్నారు. విత్తన డీలర్లు తప్పనిసరిగా షాప్ ముందు ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పి ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా ఎంఆర్పి ధరకే విత్తనాలను అమ్మాలని చెప్పారు. అలాగే నకిలీ విత్తనాలను, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విత్తనాలను అమ్మే వారిని ప్రోత్సహించవద్దని, రైతులకు విత్తనాలను అందించడంలో ఒక డీలర్గా కాకుండా సాటి మనిషిగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు.
కొరమాండల్ ఎరువుల కంపెనీ సహకారంతో ఈ పాస్ యంత్రాలు అందజేస్తున్నందున కొరమాండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ను పెంచాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే సమస్యను అధిగమించే విధంగా కృషి చేయాలని చెప్పారు. విత్తనం డీలర్లతో సమావేశం నిర్వహించడం వల్ల శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా రైతులు విత్తనాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. విత్తనాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం జిల్లాలలో 11 లక్షల ఎకరాలకు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగిందని, 5 లక్షల ఎకరాలలో వరి, 5,40,000 ఎకరాలలో పత్తి పండించే అవకాశాలు ఉన్నాయని, అయితే వరితో పాటు ఇతర పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ప్రత్యేకించి 20,000 ఎకరాలలో కంది సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డీలర్లు సరైన విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. కొరమాండల్ ఎరువుల కంపెనీ సిజిఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 100 మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటామని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ ధాన్యం కొనుగోలు తీరును స్వయంగా పరిశీలించేందుకు ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటానని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ ధాన్యం కొనుగోలు తీరును స్వయంగా పరిశీలించేందుకు ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేపట్టేందుకు లారీలు ఏర్పాటు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతు అతలాకుతలమవుతుంటే కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడం సహించరానిదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పౌర సరఫరాల అధికారిని రోజా, రాణి, పిఎస్సిఎస్ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తీసుకున్నావా కాంట్రాక్ట్ పనిలేకనా? బ్లాక్ లిస్ట్ లో పెడతా, పోలీస్ కేసు పెడతా నీ మీద. పల్లెర్లకు లారీలు పంపవా? సరిపోద్దా? వర్షాలు రావట్లేదా? రైతులు ఉట్టిగా నీ లారీ కోసం వెయిట్ చేయాలా? 2 పెట్టినా, 1 పెట్టినా అంటావు. ఎవరి కోసం పెట్టావు? ఎందుకు తీసుకున్నావు కాంట్రాక్ట్, లారీ కాంట్రాక్ట్? నువ్వు ఈ కథలు చెప్పకు. అన్లోడ్ అన్ని చోట్ల అవుతుంది, లారీలు పెంచుకో, పంపు. లేకపోతే మాత్రం రేపు పోలీస్ కేసు పెడతా. నేను డబ్బులు ఎట్లా గీయను, బ్లాక్ లిస్ట్లో పెడతా. పల్లెలకు పంపి 2 పల్లెలకు 2 పంపి. ఇప్పుడు రాకపోతే ఆ సెంటర్ రోడ్ తోటి తహసీల్దార్ తోటి కేసు పెడతా నీ మీద. పంపి. చదువు కోసం చేసే సేవ శాశ్వతంగా నిలిచిపోతుందని, విద్యార్థులు బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి మరో 4గురికి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. శనివారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కార్యాలయంలోని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు శ్రీమిత్ర ఫౌండేషన్ కురువెల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 లక్షల విలువైన ప్రోత్సాహక నగదు, ల్యాప్టాప్లను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులు మన భవిష్యత్తు పౌరులు మాత్రమే కాక దేశ అభివృద్ధికి పాలకులు కావాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని అవకాశాల్లో ముందంజలో ఉండాలని, ఇలాంటి ప్రోత్సాహకాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందిస్తూ, 10వ తరగతి ఫలితాలలో వచ్చిన ఫలితాలతో సంతృప్తి పడకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, అప్పటి వరకు నిరంతరాయంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సేవా సహాయాలు చేస్తూ విద్యార్థులకు విమాన ప్రయాణంలో ఢిల్లీకి 3 రోజుల విద్యాయాత్ర, పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్, ఇతర జాతీయ
ప్రాముఖ్యత కలిగిన స్థలాలను సందర్శించే విధంగా మరచిపోలేని అనుభూతి కల్పిస్తున్న శ్రీమిత్ర ఫౌండేషన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వృద్ధులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్, సామినేని ఫౌండేషన్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, శ్రీమిత్ర గ్రూప్ చైర్మన్ కురువెల్ల ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పాలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగేందర్, నాగసాయి, గ్యాస్ నగేష్, ఎన్ఆర్ఐ బాధ్యులు బయ్యన్న బాబు, బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, వాసిరెడ్డి శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తెచ్చిపెట్టి 15 రోజులు గడిచినా ఇప్పటికీ కొనుగోలు జరగలేదని అన్నారు. 20 రోజుల క్రితమే అమ్మిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఖాతాలో పడలేదని అధికారులు ఏమాత్రం స్పందించడం లేదంటూ రైతులు వాపోయారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఇలాంటి పరిస్థితుల్లో పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతాన్ని ఒకసారి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి, ఒకసారి విజిట్ చేయమని పట్టణ నాయకులు, రూరల్ నాయకులు, గ్రామాల నాయకులు, అదేవిధంగా పలు గ్రామాల నుంచి, పలు వార్డుల నుంచి ప్రజలు అనేక మార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. వ్యాపారస్తులు వాళ్ళ బాధలను కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ చెప్పుడు మాటలు వినేదానికన్నా నేరుగా ఒకసారి నేనే పోయి అక్కడ పరిశీలన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు పొద్దున్నే వెళ్ళి ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా పరిశీలన చేసి గ్రామాలలో ఉన్న సమస్యలను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పత్రికా మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసి, అదేవిధంగా అధికారులకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ సమావేశాన్ని, అంటే ఈ పత్రికా సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
ముఖ్య నాయకులకు మండపాటి అధ్యక్షులు కానీ, కోఆపరేటివ్ చైర్మన్ కానివ్వండి, మాజీ కౌన్సిలర్లు కానివ్వండి, పట్టణ కన్వీనర్లు కానివ్వండి, పట్టణ జనరల్ సెక్రటరీ కానివ్వండి, అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని వాస్తవమైన విషయాలే మాట్లాడుకుందాం. నేను అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే షాపు యజమానులు ఆపి, సార్ మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకే అర్థమవుతలేదు, రోజు మేము షాపులోకి వచ్చి షాపులో ఉన్న వస్తువులను దుమ్ము దులుపుకోవడానికే సరిపోతుంది మా సమయం అంతా కూడా. ఇలా షాపులలో ఏమైనా వస్తువులు అమ్ముకుందామంటే కూడా మొత్తం అక్కడ రోడ్డు నిర్మాణం కొరకు తొవ్వి వదిలిపెట్టిర్రు. ఆ డ్రైనేజ్ అని ఏదో మొదలుపెట్టిర్రు. ఆ డ్రైనేజ్ల మీద ఆ స్లాబ్ ఏదైతుందో ఏదన్నా 4 గిల్లల వెహికల్ వచ్చి ఆ స్లాబ్ ఎక్కిందంటే ఆ స్లాబ్ కూలిపోతా ఉంది. నాణ్యత లేని స్లాబ్ చేసినారు, ఈ రోడ్డు కూడా పూర్తి చేయలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పాపం రోజు రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే పాపం ఓ తల్లి కలిసింది, ఆడ కన్నీళ్లు పెడతా ఉన్నది. అయ్యా ఏం రాజ్యం అయ్యా ఈ రాజ్యం? అప్పుడు మీరున్నప్పుడు ఎట్లుంటే మేము సుఖంగా సంతోషంగా ఉన్నాం, ఇంటికి పోయి సంతోషంగా నిద్రపోయినాం. కానీ ఇప్పుడు ఆ రోడ్డు పూర్తి కాక ఆ పోలీసు వాళ్ళు వచ్చి రోజు తీసేయమంటారు. అది ఆడ పెట్టుకోకపోతేనేమో మా బతుకులు లేవు, ఆగం ఉంది, గందరగోళం ఉంది అని కన్నీళ్లు మున్నీళ్ళు పెడతా ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తే నాకేమనిపించిందంటే, అవును ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు కదా, ఎమ్మెల్యే అనేటోడు ఉన్నాడు, మరి చూస్తలేడా ఇవన్నీ? కళ్ళకు అవపడతలేదా ఆయనకు? మరి కళ్ళకు అవపడకుండా అంత అహంకారం ఎందుకు పెరిగింది? కళ్ళకు అవపడంత అహంకారం పెరిగి ఇవాళ ప్రజలను ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోకుండా ఎంతసేపు మంత్రి 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 అని కలవరిస్తా ఉన్నాడు. మంత్రి పదం మీద ఉన్నంత సోయి ఈ ప్రాంత సమస్యల మీద ఎందుకు లేకపోయాను అనేది మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎక్కడన్నా ఏమైనా కొత్త పనులు వచ్చినాయంటే ఏ ఒక్క కొత్త పని రాలేదు. అప్పుడు నేనున్నప్పుడే కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేయడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి అధికారులు రాథోడ్, సుమిత్రా రాణి, శ్వేత మొంగలు డిఎంహెచ్ఓ కార్యాలయం నందు తనిఖీలు చేపట్టారని సూర్యాపేట డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేయడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి అధికారులు రాథోడ్, సుమిత్రా రాణి, శ్వేత మొంగలు వచ్చి డిఎంహెచ్ఓ కార్యాలయం నందు తనిఖీలు చేపట్టారని సూర్యాపేట డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. ఆపిల్ స్కానింగ్ సెంటర్, సాయి గణేష్ హాస్పిటల్, శ్రీకృష్ణ హాస్పిటల్, శరత్ కార్డియాటిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను వారు పరిశీలన చేశారని తెలిపారు. So now the present specialty is only DNP general surgery as per the records. అమ్మా ఇదొకటి కాపీ ఇవ్వండి అమ్మా మాకు. కానీ ఇప్పుడు డాక్టర్ కృష్ణ గౌడ వేశారు మరి who serves as a consultant, he does not provide MBBS registration, valid expert certificate, respect diabetes. So there is no mention of Dr. K. Krishna Gaur as per the records of the DMHO under Clinical Establishment Act, and also as per the report of the DMHO dated, which date she has been verified. I think general surgery on this, sir.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని లక్కారంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని లక్కారంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అక్రమాలు చేసింది కూసుకుంట్ల హయాంలోనేనని అన్నారు. పత్రికలలో పడడానికి వ్యవసాయ మార్కెట్లో అలా ఒక రౌండ్ తిరిగి వెళ్లారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఒకరికి పెట్టడమే తెలుసు కానీ ఒకరి దగ్గర తీసుకోవడం తెలియదని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నెలకోసారి నియోజకవర్గంలో తిరుగుతూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అమాలీలు కొడతా ఉంటే కూడా అమాలీలో సెట్ చేస్తాం. అమాలీలు తూకం చేయగానే వెంటనే 41 కంటే ఒక 10 గ్రాములు కూడా ఎక్కువ ఉండవద్దని చెప్పి అక్కడ ఉన్న అటువంటి అమాలీలు కానీ ఐకేటీ సెంటర్లు నిర్వహిస్తున్న గారు కానీ పిఎస్సిస్ వారికి కానీ మన సూచన చేయడం జరిగింది. ఏంటంటే 41 కిలో మాత్రమే చొక్కాలే, 6 గాలం కష్టం చేసినటువంటి రైతులకు మాత్రం అన్యాయం జరగొద్దు. నేను కూడా సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాబట్టి నాకు తెలుసు, అక్రమాలకు పాల్పడొద్దని చెప్పిన, జోకాగానే ఎమ్మడే లోడింగ్ పెట్టమని చెప్పిన, రైస్ మిల్లో ఏమైనా రైతులకు ఇబ్బంది పెడితే అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. తూకాలు చేసిన వెంటనే లోడింగ్ జరిగిన వెంటనే రైతుల ఖాతాలకు డబ్బులు వస్తున్నాయి. ఎవరు కూడా ఇక్కడ కమిషన్లకు మేము కానీ మా డైరెక్టర్లు కానీ ఎవ్వరం కూడా రైతులను ఇబ్బంది పెడతలేము. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి రైతు కష్టమేందో మాకు తెలుసు కాబట్టి రైతుల పక్షాన్నే ఉంటాం, ప్రభుత్వం తరపునే ఉంటాం. మేము రైతు పక్షాల కోసం మాట్లాడుతున్నాం. ఎవరు పట్టించుకుంటే చిన్న బోర్లు అయిందని. నేను 9:50 నిమిషాలు మార్కెట్ ఉన్నా, వాళ్ళు వచ్చారు, వారి పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు. ఇటు ఒక చక్కెర కొట్టారు. ఆల్రెడీ రోజు 4 గంటలు నడుస్తుంది. రోజు 4 గంటలు అంటే దాదాపు 3000 చిల్లర పైచీలకు రోజు తూకాలు జరుగుతున్నాయి. రోజు 3 లారీలు వాళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు రోజు 4000 అంటే ఒక్కొక్క లారీకి 750 బస్తాలు పోతాయి. అయితే 4000 తోకిన తర్వాత మిగతా మిగులుతాయి. మిగిలిన తెల్లారేస్తున్నాయి. మ్యాచర్ వచ్చినాక ఏ రైతు ఒడ్లు కూడా ఎక్కడ కూడా ఆపడం జరుగుతలేదు. ఒకవేళ మ్యాచర్ రాకపోతే 2 రోజులు అటు ఇటు అయినా తూకాలు చేస్తున్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఎక్కడ సెంటర్లు అక్కడ ఉన్నాయి. పెద్దకొండ రైతులు కానీ చిన్నకొండ రైతులు కానీ అక్కడ సెంటర్లు ఉన్నాయి. కాకపోతే అక్కడ ప్లేస్ బాగలేక ఇక్కడ వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒడ్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కుప్ప వస్తున్నారు, ఆయన కుప్ప వస్తుంది. ఒక రైతు 15 రోజుల కింద ఇచ్చినటువంటి ఒడ్లు ఏవైతున్నాయో ఆయన ఎండవస్తాం అనుకుంటే జాగలేకుండా పోతుంది. దానివల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ రైతులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది కూడా జరగట్లేదు. నిన్నటి వరకు 53,000 బస్తాలు తూకం చేయడం జరిగింది. నిన్నటి వరకు ప్రతిరోజు కూడా నేను ఆఫీసులో ఉంటున్నా, రాగానే మా సిబ్బందిని అడుగుతా ఉన్నా. ఒక్కొక్కసారి నేను సెంటర్లో చూస్తూనే ఉన్నా. ఎక్కడైతే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మేము ఎమ్మడే ప్రభుత్వానికి చెప్పడం కూడా జరుగుతుంది. రైతులకు పట్టాలు తక్కువ ఉంటే కూడా జేసీ గారి దగ్గర పోయి 1000 పట్టాలు కావాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 300 పట్టాలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. అవి గుజరాత్ నుంచి వచ్చినటువంటి అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామంలో ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. శనివారం మిట్ట మధ్యాహ్నం సర్వారం వాగు నుండి బాహాటంగా ఇసుకాక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఇసుకను తరలించి ప్రకృతి సంపదలను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సూర్యాపేట జిల్లాలలో ఇసుక అక్రమంగా రవాణా కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గుర్తించిన ఇసుక రీచ్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని
ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సాక్షాత్తు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేసిన హెచ్చరికలను కూడా బేఖాతారు చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. శనివారం మిట్ట మధ్యాహ్నం సర్వారం వాగు నుండి బాహాటంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఇసుకను తరలించి ప్రకృతి సంపదలను కొల్లగొడుతూ ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత శాఖలు స్పందించకపోవడం పట్ల ప్రజలలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక దందాకు అడ్డంగా ఉన్న అధికారులకు అధికార పార్టీ నాయకుల అభయహస్తం ఉందని విమర్శలున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టర్ త్రిపాఠిని ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, చలపతిరావు తదితరులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు హోమియోపతి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం హర్షణీయమని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ అన్నారు. డాక్టర్ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్ మరియు ల్యాబ్ సెంటర్ను జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నందు ఆయన ప్రారంభించారు. డాక్టర్ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ మరియు ల్యాబ్ సెంటర్ను శనివారం జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నందు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి వైద్యం చాలా ప్రాచీనమైన వైద్యమని, పట్టణ ప్రాంతాలలో హోమియోపతి వైద్యానికి విశేషమైన ఆదరణ ఉందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామ్మూర్తి, మాండవ నిరంజన్, యామ ప్రభాకర్, పొడిశెట్టి శ్రీనివాస్, అల్లాడి సత్యనారాయణ, సండు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న జరగబోయే నకరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదినం సందర్భంగా నకరేకల్ నియోజకవర్గ యువ నాయకులు వేముల విపుల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నకరేకల్ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి వేములాస్ వాలీబాల్, కబడ్డీ మరియు క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. జూన్ 1న జరగబోయే నకరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదినం సందర్భంగా నకరేకల్ నియోజకవర్గ యువ నాయకులు వేముల విపుల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నకరేకల్ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి వేములాస్ వాలీబాల్, కబడ్డీ మరియు క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజార్ల శంభయ్య, నకరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పుట్టినరోజు వేడుకలు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో డీలర్లు అందజేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటామన్న భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్. విద్యతోనే సమాజంలో అసమానతలను తగ్గించే అవకాశం ఉందన్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య. సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామంలో ఇసుక సూరులు. పగలు రాత్రి తేడా లేకుండా దర్జాగా ఇసుక దండ. జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్. హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్ని ప్రారంభించిన డాక్టర్ అలుకా ప్రేమ్ కుమార్. జూన్ 1న జరగబోయే శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదినం సందర్భంగా వేములర్స్ వాలీబాల్, కబడ్డీ మరియు క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.